ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరలు మనం మాట్లాడుకుంటున్నాం, చాలా వీడియోలు చేసాం. 60,000 నుంచి చూస్తే ఈరోజు 1,05,000 చిల్లర్లోకి వచ్చేసింది. మరి కొంతమంది చెప్తున్నారు ఏంటంటే 1,10,000 వరకు కూడా వెళ్ళిపోతుంది అనేసి. ట్రంప్ టారిఫ్ 50% ఎఫెక్ట్ ప్లస్ మరి పెరగడానికి గల రీజన్స్ ఏంటంటారు? ఎంతవరకు ఇంకా వెళ్తుందంటే? భారతదేశంలో బంగారం రేటు ఈ వారం 10 రోజుల్లోనే రోజు క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. 1,06,000, 1,07,000 దాకా కూడా వెళ్ళి మళ్ళీ అటు ఇటుగా తిరుగుతూ ఉంది. రికార్డ్ స్థాయికి వచ్చింది వాస్తవంగా. అంటే ఇంత హైట్ ఎప్పుడు లేదు. అంటే మామూలుగా ₹1,00,000 రావడమే చాలా ఎక్కువ గ్రేట్ అనుకున్నాం మనం. 1,06,000, 1,07,000 దాకా వచ్చేసరికల్లా చాలా హైట్ తగిలింది. సరే, 1000 తగ్గుతుంది, 1000 పెరుగుతూ అట్లాగే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉండేది. దీనికి ముఖ్యమైన కారణం ట్రంప్ టారిఫ్ ఒకటైతే, ఇప్పుడు ఉన్నటువంటి డాలర్ రేటు ఫ్లక్చువేట్ అవుతోంది. కారణం ఏమిటంటే బ్రిక్స్ దేశాలన్నీ కలిపి బ్రిక్స్ కరెన్సీ అనే ఒక కొత్త కరెన్సీని తీసుకొస్తున్నాయనేది మొత్తం ప్రపంచ దేశాల్లో అలజడి ప్రారంభమైంది. చైనా, భారతదేశం, రష్యా 3 దేశాలు ఇటీవల మనకు చైనాలో కలుసుకున్నాయి. అక్కడ వాళ్ళ నిర్ణయం ఏమిటంటే ఏదో ఒక రూపంలో డాలర్కు ప్రత్యామ్నాయంగా మరొక కరెన్సీని తీసుకొచ్చి డాలర్ను పడగొడితే అమెరికాను సగం పడగొట్టినట్టు అవుతుంది. అమెరికా ఈ రకంగా ఇప్పటిదాకా మిత్ర దేశాలుగా ఉన్నటువంటి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వాళ్ళ దేశాల్లో బాంబులు కానీ మిగతాయి కానీ ఆయుధాలన్నీ కూడా వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ వాళ్ళకి పూర్తిగా స్నేహహస్తాన్ని అందిస్తున్నటువంటి దేశాలని ఒక్కసారిగా భయకంపితులు చేసేసి టారిఫ్లతోటి సుంకాలను నా ఇష్టం వచ్చినట్టు పెంచుతాను, నేను 25% వేస్తున్నాను, 50% వేస్తాను, 200% వేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు పెంచుతాను, నేను చెప్పినట్టు మీరు వినాలి, మీరు రష్యా నుంచి కూడా కొనకూడదు, ఆ దేశం నుంచి అది కొనకూడదు, ఈ దేశం నుంచి కొనకూడదు, ఆంక్షలు పెట్టడం ప్రారంభించారు. అసలు ఒక దేశం మీద ఇంకో దేశం ఆంక్షలు పెట్టడానికి దానికి ఆ దేశానికి ఏం హక్కు ఉంటుంది? అదొక సర్వసత్తాక దేశం, ఇదొక సర్వసత్తాక దేశం. ఈ దేశానికి ఎంత స్వతంత్రం ఉందో ఆ దేశానికి అంతే స్వతంత్రత ఉంది. ఈ దేశం మీద ఆ దేశం పెత్తనం చేయడానికి ఆ దేశానికి ఈ దేశం మీద ఏ రకమైన హక్కు లేదు కదా, ఏం రాసి ఇవ్వలేదు కదా. నీ ఇష్టం వచ్చినట్టు చెప్తే నేను వింటాను, నేను నీ దగ్గర అప్పు తీసుకున్నాను నేను వింటాను అని ఎట్లాంటివి ఏం లేవు కదా. అప్పులు తీసుకున్నా కూడా అది సహజంగా ఒక దేశం మీద ఒక దేశం ఉంటాయి, మళ్ళీ ప్రపంచ బ్యాంకుల మధ్యలో ఉంటాయి, దాని మధ్యలో ఉండేటువంటి ఒప్పందాల ప్రకారంగా అప్పులు తీసుకుంటారు. అప్పులు తీసుకున్నా అప్పు తీర్చమని చెప్పి లెటర్ పంపించవచ్చు తప్ప, నువ్వు అప్పు తీసుకున్నావు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు వినాలి, నీ దేశంలో ఎంత ట్యాక్స్ అంటే అంత ట్యాక్స్ నేను వేస్తాను, నీ దగ్గర నుంచి వచ్చే వస్తువుల మీద ట్యాక్స్ వేస్తానని ఈ రకంగా తప్పుదోవ పట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒక దేశం మీద ఇంకొక దేశం పెత్తనం చెలాయించాలని కోరుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి అమెరికా చేస్తున్నది తప్పు. అమెరికాలో ఉన్నటువంటి బలుపులు ఏదైతే ఉందో ఈ రకంగా ఇతర దేశాల మీద విశృంఖలత్వం ఏర్పరచుకొని తన ఇష్టం వచ్చిన రీతిలో ఇతర దేశాలు మెడలు వంచాలని ప్రయత్నం చేస్తున్న పద్ధతిని తీసివేయాలని 3 దేశాలు కలిపి నిర్ణయించుకున్నాయి. ఇది ప్రపంచ దేశాలందరికీ తెలిసిపోయింది. అందుకే అమెరికన్ ప్రెసిడెంట్ భయపడుతూ నిన్న మొన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటంటే, ఇప్పటిదాకా మాతో స్నేహపూర్వకంగా ఉన్నటువంటి భారతదేశం, రష్యా, ఇక చైనా అమృపతిలో చేరిపోయినాయి, చైనాతో స్నేహం చేస్తున్నాయి, ఆ 3 దేశాలు కలిపి ఇప్పుడు ఏకం అవ్వాలని నిర్ణయించుకున్నాయి, అవి ఎక్కడున్నా చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అని వ్యంగ్యంగా ఈ విషయంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక మా దేశంతో వారు ఇక స్నేహం చేయరని మాకు అర్థమైపోయింది, ఈ రకంగా అతని ప్రవర్తన ఉంది. ఇంకోవైపు అతనికి ఆరోగ్యం బాగోలేదని అతన్ని తొందరలోనే పిచ్చాసుపత్రిలో చేర్చబోతున్నాడని కూడా కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. అంటే ఇట్లాగా సైంటిఫికల్గా అతను మనిషి మానసికంగా విపరీతంగా బాధపడుతున్నాడని, అది మానసిక కండిషన్ సరిగ్గా లేదని చెప్పి కూడా కొంతమంది విమర్శిస్తున్న విషయం. దానికి కూడా వైస్ ప్రెసిడెంట్ అవసరమైతే నేను ప్రెసిడెంట్గా వ్యవహరిస్తాను అని చెప్పకూడదు కదా అసలు ఆ మాట. ఎందుకంటే ఒక వైస్ ప్రెసిడెంట్ ఆ మాట చెప్పాడు అంటే ప్రెసిడెంట్ అనుమతి లేకుండా కానీ లేక మిగిలినటువంటి మొత్తం మంత్రివర్గ యొక్క అనుమతి లేకుండా ఆ మాట చెప్పడు ఎప్పుడు కూడా. ఆ మాట అన్నాడు అంటే అలాంటి పరిస్థితులు ఏవో అక్కడ క్రియేట్ అయినాయి, మిగతా వాళ్ళకి అర్థమైపోయినాయి. ఈ పరిస్థితుల్లో ఏమైందంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక అలజడి క్రియేట్ అయిన పరిస్థితుల్లో కొంచెం డాలర్ స్ట్రాంగ్గా ఉండకుండా డాలర్ కొద్దిగా తక్కువైపోయే పరిస్థితి ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా బంగారం రేట్లు పుంజుకోవడానికి అవకాశాలు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రోజు రోజుకి 1000, 2000, 1000, అట్లా పెరుగుకుంటూ పోతుంది అంటే దాని అర్థం ఈ వారం 10 రోజులు వచ్చిందంటే అమెరికాకు సంబంధించినటువంటి డాలర్ పరిస్థితిని పట్టే ఈ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అంటే 6 రోజుల్లో 6,000 పెరిగిందని కూడా చూస్తున్నాం కదా సార్. అంటే ఒకేసారి నివేదికలు ఏం తెలుసంటే 33% పెరిగింది బంగారం ధర అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ కాదు 33%, టోటల్గా వరల్డ్ ట్రేడ్లో పెరిగినటువంటి ఔన్స్ ధర ఏదైతే ఉందో అది 33% పెరిగినట్టుగా లెక్కేస్తున్నారు.
ఈ 33% ఒక రోజులో ఈ 6 రోజుల్లో పెరిగినది కాదు. ఇది ఇయర్ లాస్ట్ ఇయర్కి ఇయర్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అది. ఒక సంవత్సరం మొత్తంలో 33% పెరిగిందంటున్నారు. 6 రోజుల్లో 33% పెరిగితే ఈ 1,00,000 నుంచి 2,70,000, 1,50,000, 1,50,000, 1,70,000 వెళ్ళడానికి అవకాశం ఉంది. అంత కాదు, ఈ 33% అనేది ఈ సంవత్సరం మొత్తం మీద పెరిగినటువంటి టోటల్ పెరుగుదల. అది కాకుండా ఔన్స్ రేట్లలో చూస్తారు. అంటే ఇక్కడ మనం కొనేది తులాన్ రేటు కొంటున్నాం, అక్కడ ఒక ఔన్స్ రేటు చూస్తారు. ఆ రేట్లలో చూసినప్పుడు దాదాపుగా సమానమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడైతే బంగారం ట్రెండ్ రోజు రోజుకి పెరుగుతోంది. వెండి కూడా పెరుగుతుంది, కానీ వెండి కూడా ఒక రోజు అడుగు వెనక్కేస్తుంది, ఒక రోజు వెనక్కి ముందుకెళ్తుంది. ఏదేమైనా డాలర్ ఒకవేళ ఇదే పరిస్థితిలో ఉంటే, ఏదైనా ప్రత్యామ్నాయంగా డాలర్కి సపోజ్ ఇంకో కరెన్సీ వచ్చింది అంటే డెఫినెట్గా బంగారం రేటు విపరీతంగా పెరిగినా ఆశ్చర్యపడాల్సిన లేదు. 1,25,000, 1,30,000 కాదు, ఇంకా దాటిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం అంతం లోపల మనం 2 lakhs చూసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంటే ముందు ఇప్పుడు పండగల సీజన్ కదా సార్, దివాళీ వస్తుంది, దసరా వస్తుంది, పెరుగుతుంది అంటే తగ్గే ఛాన్సెస్ లేవంటారా? అంత పెరిగినా ఇది స్టాండర్డ్గా ఉండే పెరుగుదల కాదు నా ఉద్దేశంలో. మళ్ళీ 1,00,000కి ఇటువైపు అటువైపు తిరుగుతుంది, కానీ స్పీడ్గా వెళ్ళిపోయి 1,25,000, 1,30,000 ఒకసారి కాదు. అయితే డాలరు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల, డాలర్ ప్రత్యామ్నాయం అనేది వచ్చి మార్కెట్లో అది కాస్త పొద్దుకుంటే మాత్రం డాలర్ పడిపోయినట్టయితే, బాగా రేటు పడిపోయినట్టయితే ఆటోమేటిక్గా బంగారం రేటు పెరగడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనకు ఇటువైపు చూసుకుంటే కూడా ఇది స్టాక్ మార్కెట్లు కూడా కొంత ఫ్లక్చువేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఫ్లక్చువేషన్స్ ఒకవేళ స్టాక్ మార్కెట్లు స్ట్రాంగ్గా నిలబడితే బంగారం రేటు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు మాత్రం కొంచెం పెరుగుతున్న ట్రెండ్ కనబడుతుంది. ఈ ట్రెండ్ ఎక్కువ కాలం ఉంటుందా లేదనే సంశయం మాత్రం ఉంది. ఏదైనా మరీ డ్రాస్టిక్గా పెరిగిపోయి 1,30,000, 1,50,000 ఒకేసారి రావడం అయితే సాధ్యం కాదు. కొద్దిగా పెరుగుతూ తగ్గుతూ వస్తే 125, 130 వరకు అటుపోవచ్చు, లేకపోతే 75 దాకా ఇటువైపు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఇక్కడే అవుతుంది తప్ప ఇంతకన్నా మించి మాత్రం ప్రస్తుతానికి బంగారంలో ఒక తొట్టుపాటు అయితే వెంటనే రాదు. ఏదైనా డాలర్ ప్రత్యామ్నాయం వచ్చి అది స్ట్రాంగ్గా మార్కెట్లో నిలబడితే అప్పుడు ఇంకా బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.